మలాకి 3:5లో దేవుడు ఇలా మాట్లాడుచున్నారు. నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి భయపడకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కూలి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి కూలి కూడా సరిగ్గా ఇవ్వరు. మరి కొంతమంది ఎంత ఇస్తానో అంత ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి తక్కువగా ఇచ్చేవారుగా ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో టైంకి ఇవ్వకుండా వాళ్ళని తిప్పించుకుని వారుగా ఉంటారు. అది చాలా తప్పు. దేవుడు ఈ విషయంలో నేను వాళ్ళకి సాక్ష్యంగా ఉంటాను, మీరు ఎలాంటి పనులు చేస్తే అంటున్నారు. కూలివారంటే పాపం తిండికి లేక వాళ్ళు ఆ రోజుకు సంపాదించుకొని వెళ్ళేవారుగా ఉంటారు. అలాంటి వాళ్ళను బాధ పెట్టడం అంటే మరీ ఎక్కువ భయంకరమైనటువంటి శాపం అది. ఆ తర్వాత కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని రకరకాలుగా బాధ పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారట. పరదేశులకు అన్యాయం చేయవారు, వేరే దేశం వాళ్ళు వచ్చి ఒకవేళ మన దేశంలో ఉంటే వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉన్నట్లయితే వాళ్ళని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఎదురుగా నేను నిలబడతాను, న్యాయం తరపున నేను నిలబడి ఉంటాను వారి తరపున. మరి అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను బాధ పెట్టద్దని దేవుడు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. కూలి ఇచ్చే విషయంలో, తర్వాత మరి పరదేశుల విషయంలో, తండ్రి లేని వారి విషయంలో, విధవరాండ్ర విషయంలో నేను వాళ్ళ వైపే నిలబడతాను. మీరు అన్యాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి భయపడండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నారు.